ఒకసారి మీ కుడి చేతి ఒక పెద్ద హల్లి చెప్పండి. ఈ యొక్క ఉదయకాలపు కూడికకు విచ్చేసిన మీకు అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మన మధ్యలో దైవజనులు, ఆత్మీయులు, ప్రియులు పాస్టర్ కిరణ్ కుమార్ గారు మన మధ్యలో ఉండడం ఎంతైనా ఆశీర్వాదకరం. వాస్తవంగా ఈ సమయంలో పాస్టర్ ప్రసాద్ గారు ఉండాలి. ఆయన కొన్ని కారణాలు బట్టి ఆయన ఆగిపోవడం జరిగింది. నేను కూడా ఆలోచిస్తూ ఉన్నాను, ఎందుకంటే దైవజనులుగా చాలా ప్రాంతాలకు మేము వెళ్తూ ఉంటాము, చాలామంది కొన్ని మాటలు చెప్తూ ఉంటాము. శాయశక్తులైనంత వరకు నా పరిస్థితి చెప్తున్నాను, మాట మీద నిలబడతాం. చెప్పిన మాట మీద వస్తామంటే వస్తాం, రామంటే రాం. పాస్టర్ ప్రసాద్ గారు వస్తారని చెప్పారు, ఆయనే పాంప్లెట్స్ వేశారు. ఉన్నట్టుండి మన ఎందుకు మనసు మార్చుకున్నాడు. నాకేం అర్థం కాలేదు. ఇప్పుడు ఎలా, ఏం చేయాలా? అందరికీ సంఘంలో ప్రకటన చేశాం. మొత్తం ఈ ఏరియా మొత్తం ఆటో అనౌన్స్మెంట్ చేశాం, ఈరోజు వస్తాడు అని. ఆయన అన్ఎక్స్పెక్టెడ్గా నేను రాను, నాకెవరో తెలుసు ఉన్నారని చెప్పాడు. నాకేం అర్థం కాలేదు. ఎలా, ఒక మాట చెప్పాం కదా, ఇప్పుడు ఎలా అనేసి ఆలోచన. నాకేం అర్థం కాలేదు. వెంటనే కిరణ్ పాస్టర్కి ఫోన్ చేసి ఇలా అని చెప్పాను. కొన్ని సందర్భాల్లో కొందరు ఏంటంటే ఒకలా ప్రవర్తిస్తూ ఉంటారు. పిలిచింది ఆయన కదా, ఆయనే రావాలి కదా అంటారు. కొందరు ఏంటంటే మంచి మనసు, దేవుని ఆత్మను వాళ్ళైతే ఒప్పుకుంటారు. నేను కిరణ్ పాస్టర్కి చెప్పాను, ఇలా జరిగింది, ఇలా చేశాడని. సరే ఏం చేస్తావని, నువ్వేం మాట్లాడన్నాడు. నేను ఓకే అయిపోయాను, సరే మాట్లాడదాం. నాకెందుకో మనసు ఒప్పుకోలేదు. సరే ఎలా చేయాలా అని ప్రార్థనలో కొంచెం దేవుని పట్ల అయినా ఏదో ఒకటి చేయనైనా అన్నట్టుగా ఉన్నాను. వెంటనే నేను పాస్టర్ గారిని అడిగాను. పాస్టర్ గారు సహృదయంతో అంగీకరించాడు. నేను వస్తానని చెప్పాడు. సభలు పట్టండి. ఆ మాట అంటగానే నాకు ఎక్కలేని బలం వచ్చేసింది. సరే ప్రభా, కార్యం నీది, నువ్వు చెయ్య. నేను పాస్టర్ గారిని అడిగిన వెంటనే ఎన్నింటికి రావాలన్నా అన్నాడు. ఈ టైంకి రావాలన్న తర్వాత తప్పనిసరి ఆ టైంకి వచ్చాడు. ఏదేమైనా దేవుని మహాకృపను బట్టి, ఏది జరిగినా దేవుని చిత్త ప్రకారమే జరుగుతుంది కాబట్టి పాస్టర్ అమ్మన్నది ఏంటి అన్నట్టు చేశాడు, అది చేయడం మంచిది అన్నది. నేను అన్నాను, ఏది జరిగినా మన మంచి కోసమే అని నేను దేవునికి అప్పగించేశాను. కాబట్టి ఈ సమయంలో దైవజనులు ఉన్నారు. పాస్టర్ గారు ఎప్పుడూ బిజీగా ఉంటాడు. ఆయనకి చాలా పరిచర్య ఉంది, చాలా సంఘాలు ఉన్నాయి. కానీ మాకెందుకు ఒక బంధం ఉంది. దాన్ని బట్టి అన్నా నేను తప్పకుండా వస్తాను, అదేం కాదు అని అన్నాడు. కాబట్టి ఈ సమయంలో దైవజనులకు సమయాన్ని అప్పగిస్తున్నాను. మీరందరూ కొంచెం ఒక చిన్న తల వంచి ఒక చిన్న ప్రార్థన చేయండి. మరొకసారి నీ సేవకుడు నాతో మాట్లాడండి. ఈ సమయంలో కిరణ్ పాస్టర్ గారు మనకు వాక్యాన్ని అందిస్తాడు. అందరూ కూడా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో ఈ రీతిగా మీ సన్నిధిలో, మీ సముఖములో మేమందరం కలిసి మిమ్మల్ని స్తుతించాము, ఘనపరిచాం, మహిమపరిచాం. ఆత్మస్వరూపుడుగా మా మధ్యకు దిగి వచ్చారు. ఒక్కొక్కరిని మీ ఆత్మచేత నింపినందుకు మా నిండు మనస్సుతో మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో కూడి వచ్చిన మా అందరితో మీరే నిలవబెట్టి రెట్టింపు ఆత్మాభిషేకమునిచ్చి
సిలువ చాటును మరుగుపరుచుకొని సియోనులో నుంచి మీరు మాతో మాట్లాడండి ప్రభువా. మీరు మాట్లాడుతుండగా మా ప్రతి హృదయములు తెరవబడినట్లుగా సహాయం చేయండి. ప్రతి హృదయం నిండుగా మీ వాక్కుల చేత నింపబడి ప్రతి హృదయము విరిగి నలిగినదిగాను పశ్చాత్తాపముతో నిండిన హృదయముగా మార్చబడినట్లుగా ప్రతి జీవితము మీ సన్నిధిలో సరిచేయబడి చక్కదిద్దపరచబడి మీ ఎదుట నిందారహితముగాను నిష్కలంకముగా నిలవబడినట్లుగా మీరు సహాయం చేయమని పెడుతున్నాం. ఆత్మకార్యమునకు ఆటంకముగా ఉన్న ప్రతి అంధకార శక్తులను వాటి క్రియలను మీ నామంలో బంధించమని మీరే మా మధ్య ఉండి నడిపించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలపు ఈ ప్రార్థనా కూటానికి కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా నన్ను ఇక్కడకు ఆహ్వానించినటువంటి దైవ సేవకులు పాస్టర్ ఏలియా గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మంచిది, ఇప్పటి వరకు అందరం కలిసి ప్రభుని స్తుతించాము, మహిమపరిచాము, ఘనపరిచాము. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని కూడా మనము విందాం. చూడండి, మార్కు సువార్త ఎఫెక్ట్ ఆఫ్ చేసి ట్రిబుల్ కొంచెం పెంచేసి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములు మార్కు సువార్త 9వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 2వ వాక్యం చదువునాను. 6 దినములు అయిన తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రమే వెంటబెట్టుకొని ఎత్తైనటువంటి ఒక కొండ మీదకు ఏకాంతముగా వారిని తోడుకొని పోయెను. వారి ఎదుట యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరము పొందెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చదవబడిన ఈ వాక్య లేఖన భాగములో నుంచి కూడి వచ్చిన మనందరితో ప్రభు మాట్లాడినట్లుగా ఒకసారి అందరం 2 చేతుల పైకెత్తి ప్రభుకు స్తోత్రములు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, చదవబడినటువంటి ఈ వాక్య లేఖన భాగాన్ని గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరము ఈ భూమి మీద ఆయన జీవించారు. ఈ 33.5 సంవత్సరములో కేవలము 3.5 సంవత్సరం మాత్రమే తండ్రి చిత్త ప్రకారము సువార్తను పరిచర్యను కొనసాగించారు. ఈ పరిచర్యలో ఆయనకు సపోర్టుగా ఒక 12 మందిని శిష్యులుగా ఏర్పరచుకున్నాడు. వాళ్లకు అపోస్తలులు అని పేరు పెట్టాడు. వాళ్ళను తన వెంట త్రిప్పుతూ అనేక ప్రాంతాలకు తీసుకువెళ్తున్నాడు. వాళ్లకు అనేకమైన అనుభవాలు నేర్పిస్తూ ఉన్నాడు. వాక్య ఉపదేశం ఎలా చేయాలో నేర్పిస్తున్నాడు. రోగగ్రస్తుల కొరకు ఎలా ప్రార్థన చేయాలో నేర్పిస్తున్నాడు. అపవిత్రాత్మల చేత పీడింపబడుతున్న వారికి ఎలా ప్రార్థన చేయాలో నేర్పిస్తున్నాడు. బాధల్లో దుఃఖములో ఉన్నప్పుడు ఎలా బలపరచాలో నేర్పిస్తున్నాడు. ఇలాగా సేవలో ఉన్న సమస్తమైన అనుభవాలు యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు నేర్పిస్తూ ఉన్నాడు 3.5 సంవత్సరం. అయితే ప్రియులారా,
యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు నేర్పించిన అనుభవాలన్నిటిలో కల్లా శ్రేష్టమైనది, ఉన్నతమైన అనుభవం ఏంటంటే మనం చదువుకున్న ఈ వాక్య లేఖన భాగంలో ఉన్న అనుభవం. చూడండి, 12 మంది శిష్యులలో 3 మాత్రమే ప్రభువు తీసుకున్నాడు. పేతురు, యోహాను, యాకోబులు, వీరిని మాత్రమే తీసుకొని ప్రభు ఏకాంతంగా ఒక ఎత్తైనటువంటి కొండ మీదకి తీసుకెళ్ళాడు. ఈ శిష్యులు అనుకుంటున్నారు, ఏంది ప్రభు మిగిలిన వారందరినీ క్రింద వదిలిపెట్టి మన 3 మాత్రమే ఏకాంతంగా కొండ మీదకి తీసుకెళ్తున్నాడు, అక్కడ మనకు ఏం నేర్పించబోతున్నాడు, అక్కడ మనం ప్రభు దగ్గర ఏమి నేర్చుకోవాలి అన్నటువంటి ఆలోచనతో ఆ 3 శిష్యులు ప్రభుతో వెళ్తున్నారు. దేవుని బిడ్డలారా, ఒక ఎత్తైనటువంటి కొండ మీదకి తీసుకెళ్ళి వారిని అల్లంత దూరంలో ఉంచి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తూ ఉండగా అక్కడ ఒక అద్భుతం జరిగింది. అదేంటంటే రూపాంతరము అంటే అర్థం ఏంటంటే మార్పు చెందుట. చెప్పండి, ఏంటి రూపాంతరం అంటే? మార్పు చెందుట. దయచేసి అందరు నా వైపు చూస్తూ వినాలి. నేను అప్పుడప్పుడు మా సంఘంలో కూడా చెప్తుంటాను, వాక్యం చెప్తున్నప్పుడు సేవకుని వైపు చూడడం లేదంటే ఏమనుకుంటాను తెలుసా? నేను మామూలుగా దెయ్యాలు పట్టిన వాళ్ళు సేవకుల వైపు చూడలేరు, భయపడిపోతారు, తలదించుకుంటారు. మీరు ఎవరు అటువంటి వాళ్ళు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా విందాం. రూపాంతరము అంటే మార్పు చెందడము, పరివర్తన చెందడము. యేసుక్రీస్తు ప్రభువారు అప్పటి వరకు శిష్యులకు సాధారణంగానే కనబడుతున్నాడు. సాధారణమైన ఒక బోధకుడు అనుకుంటున్నారు ఆయన్ని, ఒక ఉపదేశకుడు అనుకుంటున్నారు, ప్రవక్త అనుకుంటున్నారు. కానీ దేవుని బిడ్డలారా, ఆ కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కసారిగా రూపాంతరం అనగా మార్పు చెందాడు. ఎలాగనంటే మహామహిమతో నింపబడిపోయాడు. ఆయన వస్త్రములతో సహా దేవుని బిడ్డలారా దగ 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 మెరిసిపోతున్నాయి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, లోకములో ఏ చాకలివాడు కూడా అంత చలువ చేయలేనంత తెల్లగా ఆయన వస్త్రములు మెరిసిపోతున్నాయి, వెలిగిపోతూ ఉన్నాయి. శిష్యులు ఆ దృశ్యాన్ని చూస్తున్నారు, ఆ దృశ్యాన్ని గమనిస్తున్నారు. ఏంటినా ఇప్పటి వరకు మామూలుగా ఉన్నాడు, ఒక క్షణములో ఇలాగైన రూపాంతరం పొందాడు అని శిష్యులు ఆయనను చూసి విభ్రాంతికి లోనయ్యారు. దేవుని బిడ్డలారా, ఈ మాటను మనం కానీ కొంచెం బాగా ఆలోచిస్తే, నేను ఈ వాక్యం చదివినప్పుడు నాకు ఒక ప్రశ్న కలిగింది నా మనస్సులో. ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ 3 వెంట పెట్టుకుని వెళ్ళి వారి ఎదుట ఆయన ఎందుకు రూపాంతరము పొందాడు, ఎందుకు ఆయన మహిమతో వెలుగుతో ప్రకాశించినట్లుగా తన శిష్యులకు ఆ 3కి ఎందుకు బయలుపరిచాడు అని అంటే, అది వారికి నేర్పిస్తున్న ఒక శ్రేష్టమైన అనుభవం. మనకు అర్థమయ్యేటట్లుగా చెప్పుకోవాలంటే, శిష్యులారా, మీరు మీలాగా ఉండకూడదు. మీ పరిస్థితులకు బట్టి, మీ స్థితిగతులకు బట్టి మీరు మీలాగానే ఉండకూడదు. మీరు కూడా ఏమవ్వాలంటే రూపాంతరము పొందాలి, మీరు కూడా మార్పు చెందాలి. అదేవిధంగా మీరు సేవ చేస్తున్న ప్రాంతాల్లో మీరు స్వార్థ ప్రకటించిన ఒక వ్యక్తి రక్షించబడితే ఆ వ్యక్తి కూడా ఏమవ్వాలంటే రూపాంతరము పొందాలి, మార్పు చెందాలి. రూపాంతరము పొందకపోతే వానికి పరలోక రాజ్యము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెంత ప్రార్థన చెయ్యి,
వాక్యం ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు సమస్తమును ఎరిగగలిగినటువంటి జ్ఞానము నీకు ఉండొచ్చు. దేవుని బిడ్డ ఎంత ఉన్నా సరే నీ జీవితంలో రూపాంతరం అనగా మార్పు కలిగిన తత్వము నీలో లేకపోతే పరలోక రాజ్యములోనికి ప్రవేశించడము కష్టం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సువార్త ప్రకటిస్తూ ఆయన ఒక మాట అంటాడు. చదవండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుకుందాం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. చూడండి, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఏమని సువార్త ప్రకటిస్తున్నారు? కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము. మరి ఆ దేవుని రాజ్యములోనికి ప్రవేశించాలంటే దేవుని బిడ్డలారా, సువార్తను విని సువార్తను నమ్మి నీ మనస్సును ఏం చేసుకోవాలి? మార్పు తెచ్చుకోవాలి. అది వాక్యం యొక్క సారాంశం. అక్కడ మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడని ఉంది. దాన్ని మనం ఎలా చదువుకోవాలంటే, సువార్తను విని సువార్తను నమ్మి మీ మనస్సులను మీరేం చేసుకోవాలంటే మార్పు తెచ్చుకోవాలి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యము సమీపిస్తూ ఉంది. ఆ రాజ్యములోనికి ఒక మనుషుడు ప్రవేశించాలి అంటే ఆ మనుషుని యొక్క మనస్సు ఏమవ్వాలా? మార్పు అనగా రూపాంతరము పొందాలి. ఆ మనస్సు, ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు, క్రియలు సమస్తం ఏమవ్వాలా? మార్పు చెందాలి. బాగా గమనించండి, మనస్సు మారితే చాలు ఆటోమేటిక్గా ఆలోచనలు మారిపోతాయి. మనస్సు మారితే చాలు నోటి మాటలు మారిపోతాయి. మనస్సు మారితే చాలు ప్రవర్తనలో మార్పు వస్తుంది. మనస్సు మారితే చాలు నడవడికలో మార్పు వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక వ్యక్తిలో ప్రతి విషయంలో సంపూర్ణమైన మార్పు కలగాలంటే మనుషునికి కేంద్రమైన మనస్సు మారితే చాలు. ఆ మనస్సు మారడానికే యేసుక్రీస్తు ప్రభువారు సువార్తను ప్రకటించాడు. పరలోకములో మరుగయున్న శ్రేష్టమైన సంగతులను తెలియపరిచాడు. పరలోకమందున్న తండ్రి యొక్క ప్రేమను తెలియపరిచాడు. ఆయన ఉద్దేశాన్ని తెలియపరిచాడు. ఆయన మహిమను, ఆయన ప్రభావాన్ని తెలియపరిచాడు. ఆ మాటలు విని ఎవరైతే ఆ సువార్త యందు విశ్వాసం ఉంచుకుంటున్నారో వారి మనస్సులు ఏమవుతాయట? మార్పు చెందుతాయి, అనగా రూపాంతరము చెందుతాయి. ఎందుకు చెప్తున్నానంటే దేవుని బిడ్డ, ఈ కడవరి దినాల్లో ఒక విశ్వాస యొక్క జీవిత పరిస్థితి ఎలా ఉందంటే, మేము మారిపోయాము, యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నా వస్త్రధారణ మారిపోయింది, నా లైఫ్ స్టైల్ మారిపోయింది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. నిజానికి దేవుని బిడ్డలారా, మారాల్సింది, మార్పు చెందాల్సింది, రూపాంతరం పొందాల్సింది మొట్టమొదటిగా నీ హృదయములోనే కలగాలి. హృదయము మార్పు చెందిందంటే నీ జీవితము సంపూర్ణంగా ప్రభు సన్నిధిలో ఏమవుతుందంటే మార్పు చెందుతుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరము పొందాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు ఈ ఉదయ కాలంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము పరలోక రాజ్యములోనికి ఎక్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనం ఏమవ్వాలంటే రూపాంతరము పొందాలి. మార్పు కలిగిన మనస్సు, మార్పు కలిగిన జీవితం, మార్పు కలిగినటువంటి ప్రవర్తన, నడవడిక, ప్రతి సమస్తములో ఒక రూపాంతరం అనగా మార్పు చెందాలి. అలా మార్పు చెందితేనే మనము పరలోకానికి వెళ్ళగలుగుతాం. రోజులు, వారాలు, మాసాలు, సంవత్సరాలు గడుస్తున్నా
దేవుని బిడ్డలారా, జీవితాల్లో మార్పు రావట్లేదు, మాటల్లో, ఆలోచనలో, నడవడికలో మార్పు రావట్లేదు. కారణం ఏంటంటే మొట్టమొదటిగా వారి మనస్సులో రూపాంతరం కలగట్లేదు. అందుకే ఈ రోజున మనం ఏమవ్వాలంటే రూపాంతరము చెందాలి. అంటే అర్థము మార్పును మనము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి, ఎలా కలుగుతుంది మనలో మార్పు? ఎలా ఒక వ్యక్తి తన మనస్సును మార్చుకోవడం అనేది చాలా కష్టము. అన్నీ మార్చుకోగలుగుతున్నాడు వ్యక్తి, అర్థమవుతుంది. రూపురేఖలతో సహా మార్చేసుకుంటున్నారు ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని, కానీ మనస్సును మాత్రము మార్చుకోలేకపోతున్నాను. మనస్సులో రూపాంతరం అనేది కలగట్లేదు. అదే ఈ రోజున మనం ధ్యానించాలి. మనము రూపాంతరం పొందాలంటే, మన మనస్సులో రూపాంతరపు క్రియ జరిగించబడాలంటే ఈ మధ్యాహ్న కాలము మనం ఏం చేయాలా? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో 2వ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 17వ వాక్యం. మరియు నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు గనుక నా ఏలినవాడువను రాజువునగు నీవు దేవుని యొక్క దూత వంటి వాడివై మంచి చెడులన్నీ ఆ విచారింపచాలినంతగా నీవు ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. నా వైపు చూస్తూ బాగా గమనించాలి. ఇక్కడ దావీదును గూర్చి ఒక స్త్రీ మాట్లాడుతున్నటువంటి మాటలండి ఇవి. దావీదు కుమారుడైన అబ్షాలోము చనిపోయాడు. దావీదుకు అబ్షాలోము అంటే చాలా ప్రేమ. అంత ప్రేమ కలిగిన వాడైన అబ్షాలోము ఒక్కసారిగా చనిపోయాడని తెలియగానే దావీదు ఆ మరణ వార్త విని తట్టుకోలేకపోయాడు. వెళ్ళి 4 గోడల మధ్యలోనే ఉండిపోయాడు. బయటికి రావట్లేదు, సింహాసనం మీద కూర్చోవట్లేదు. ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించే విషయంలో కూడా అతడు ఇష్టపడకుండా వెళ్ళి 4 గోడల మధ్యలోనే ఉన్నారు. ఎంత బలవంతం చేస్తున్నా తన కుమారుని మీద ఉన్న ప్రేమను బట్టి రావట్లేదు బయటికి. ఇక దావీదు సేనాధిపతి అయిన యోవాబు ఆలోచించాడు, ఇలాగే రాజు 4 గోడల మధ్యలో ఉంటే శత్రువులకు తెలిసిందంటే వెంటనే దాడి చేసేస్తారు. ఎలాగైనా సరే దావీదును బయటికి తీసుకురావాలని యోవాబు ఒక యుక్తి కలిగిన స్త్రీని పిలువనంపించి ఆమె కొన్ని మాటలు చెప్పాడు. ఈ మాటలన్నీ తీసుకెళ్ళి రాజుగారి ఎదుట నువ్వు మాట్లాడాలి. ఎందుకంటే నువ్వు మాట్లాడే మాటల వలన రాజుగారికి కనువిప్పు కలుగుతుంది. అప్పుడు రాజుగారు 4 గోడల మధ్యలో నుంచి, ఆ చీకటిలో నుంచి, గదిలో నుంచి బయటకు వచ్చి మరలా యథావిధిగా సింహాసనం మీద కూర్చోండి ఇశ్రాయేలును పరిపాలిస్తాడమ్మా. కాబట్టి నీవు ఈ పని చేయాలని ఒక యుక్తి కలిగిన స్త్రీకి కొన్ని మాటలు చెప్పి దావీదు ఎదుటకు పంపించాడు యోవాబు. అప్పుడు ఆ స్త్రీ దావీదుతో మాట్లాడుతూ ఇప్పుడు మనం చదువుకున్న వాక్యములో ఆమె మాట్లాడుతుంది. ఏమంటుంది ఆమె? చదవండి. మరియు అయ్యా దావీదు, బాగా వినాలి. నీ దేవుడైన యెహోవా అదుగో నీకు తోడై ఉన్నాడు గనుక నీవు ఆ దేవదూత వంటి వాడివై ఉన్నావు. చాలండి, కొంచెం బాగా గమనించాలి. ఇక్కడ ఆ స్త్రీ మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, అందుకు నువ్వు ఎలా ఉన్నావో తెలుసా?
దేవుని దూత వంటి వానిగా ఉన్నావు. హల్లెలూయా. మామూలుగా దేవుని దూతలు ఎలా ఉంటారో మనకు తెలుసు, 6 రెక్కలు కలిగి ఉంటాయి. ఇక్కడ ఈ స్త్రీ అంటుంది, అయ్యా దావీదు, నీవు దేవుని దూత వలె కనబడుతున్నావు. అంటే ఇక్కడ కొంచెం మనం బాగా గమనించవలసిన విషయం ఏంటంటే, దావీదు మార్పు చెందినట్లుగా, దావీదు రూపాంతరం పొంది ఆ స్త్రీ కంటికి ఎలా కనబడుతున్నాడు? దేవుని దూత వలె కనబడుతున్నాడు. సాధారణమైన రాజులాగా కనబడడం లేదు, మామూలు వ్యక్తిలాగా కనబడడం లేదు. కానీ దావీదు అక్కడ ఆ స్త్రీకి ఎలా కనబడుతున్నాడంటే దేవుని దూత వలె కనబడుతున్నాడు. అంటే దేవుని బిడ్డలారా, అక్కడికి వచ్చి బాగా ఆలోచిస్తే దావీదు రూపాంతరం పొంది ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు మార్పు చెందాడు. ఎలా ఏ విధంగా రూపాంతరం పొంది ఉన్నాడు? దేవుని దూత వలె. ఇక్కడ కొంచెం మనం బాగా ఆలోచించాలి. ఏంటంటే దేవుని దూత వలె కనబడుతున్నాడు అంటున్నారు. నిజానికి దావీదుకి 6 రెక్కలు ఉన్నాయా? లేదు ఎగరగలిగిన శక్తి ఏమైనా ఉందా? అంటే ఆమె ఎందుకు చెప్తుందంటే, దేవుని దూత ఎందుకు పోల్చింది అంటే, దావీదులో ఆ దేవుని దూత వలె రూపాంతరం పొంది ఉన్నావని ఎందుకు చెప్తుందంటే, దేవదూతల్లో ఉన్న తత్వము దావీదులో కనబడింది. అదేంటో తెలుసా? మంచి, అక్కడ రాసింది చదవండి, మంచి చెడ్డలను విచారింపగలిగినటువంటి జ్ఞానము. హల్లెలూయా, హల్లెలూయా. దూత వలెనంటే 6 రెక్కలు వేసుకుని ఎగరడం కాదు, దేవుని దూత వలె రూపాంతరం పొందున్నాడంటే దేవుని బిడ్డ, ఒక్క మాటలో చెప్పాలంటే దావీదు మంచి ఏదో చెడు ఏదో విచక్షించగలిగినటువంటి జ్ఞానం, విచారించగలిగినటువంటి జ్ఞానం, ఆలోచించగలిగినటువంటి జ్ఞానము దావీదు కలిగి ఉన్నాడని ఆ స్త్రీ చెప్తుంది. హల్లెలూయా. ఇక దావీదు ఆ మాట విని, నిజమే కదా, నేను దేవుని దూత వంటి వాడినే కదా అని అప్పుడు ఆలోచించడం ప్రారంభించిన తర్వాత, తాను అలా 4 గోడల మధ్యలో ఉండడం కరెక్ట్ కాదని దావీదు సరిదిద్దుకొని మరలా సింహాసనం మీదకు వచ్చాడు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దావీదు రూపాంతరము పొందాడు. హల్లెలూయా. ఒప్పుకుంటామా లేదా? మనము ఖచ్చితంగా ఒప్పుకోవాలి. తనకు తాను చెప్పుకోవడం లేదు. తన స్వభావము, తన క్రియలు, తన ప్రవర్తనను బట్టి ఒక స్త్రీ గమనించింది. అయ్యా, నువ్వు అనుకుంటున్నావు అబ్షాలోముకు తండ్రి అనుకుంటున్నావు, యెరూషలేము పట్టణానికి రాజు అనుకుంటున్నావు, బెయేర్షెబాకు భర్త అనుకుంటున్నావేమో, మీకానుకు నువ్వు భర్త అనుకుంటున్నావు. కానీ నువ్వు మాకు ఎలా కనబడుతున్నావో తెలుసా? దేవుని దూత వలె కనబడుతున్నావు. మంచేదో చెడేదో చక్కగా విచారించగలిగినటువంటి దైవిక జ్ఞానాన్ని నువ్వు పొంది ఉన్నావయ్యా అని ఆ స్త్రీ దావీదుతో చెప్పడం జరిగింది. అంటే దేవుని బిడ్డ, దావీదులాగా లేడు, దావీదు యెషయా కుమారుడులాగా లేడు, దావీదు యెరూషలేమునకు రాజుగా లేడు, దావీదు అబ్షాలోముకు తండ్రిగా లేడు. మరి ఎలా ఉన్నాడయ్యా అంటే దేవుని దూత వలె రూపాంతరము పొందాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీవు కూడా దావీదు వలె రూపాంతరము పొందాలి. నీవు కూడా దేవుని దూత వలె నీవు రూపాంతరం పొందాలా. అంటే అర్థం ఏంటి? 6 రెక్కలు వేసుకోవడం కాదు. ఏం చెప్పాను? మంచేదో చెడేదో, నువ్వు ఒక కార్యాన్ని తలపెట్టావు, అందులో ఎంత మంచి ఉంది, ఎంత చెడు ఉంది అని నువ్వు విచారించాలి, బాగా ఆలోచన చేయగాలి.
అటువంటి జ్ఞానాత్మను కలిగిన దేవదూత వలె ఈ మధ్యాహ్న కాలము నీవు రూపాంతరము పొందాలి. హల్లెలూయా. అయితే దావీదు దేవుని దూత వలె రూపాంతరం పొందడానికి కారణం ఏంటి? ఆ వాక్యం స్టార్టింగ్ చదవండి. మరియు అది హల్లెలూయా. దావీదు దేవుని దూత వలె రూపాంతరము పొందడానికి దావీదు శక్తి వలనో, దావీదు జ్ఞానం వలనో, దావీదుకున్న బలము వలనో కాదు. కానీ దేవుని బిడ్డలారా, సైన్యములకు అధిపతియగు యెహోవా దావీదుకి ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. దావీదు వెళ్ళిన ప్రతి చోట యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. అందుకే దేవుని బిడ్డలారా, చుట్టుప్రక్కల శత్రువులు అనేక మార్లు ముట్టడి వేసి దావీదును నిర్మూలన చేయాలన్నా ఒక్కరు కూడా దావీదును సమీపించలేకపోయారు. కారణం ఏంటంటే యెహోవా దావీదుకు తోడై ఉన్నాడు. కాబట్టి శత్రువులు ఎదుట దావీదుకు దేవుడు ఏం సిద్ధపరిచాడట? భోజనాన్ని సిద్ధపరిచినట్లుగా ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు. ఏ శత్రువు నన్ను పట్టుకోలేకపోయారు. కారణం ఏంటంటే నేనేదో పెద్ద యుద్ధశూరుడునని కాదు, బలవంతుడునని కాదు, కానీ సైన్యములకు అధిపతియగు యెహోవా ఏమై ఉన్నాడు? నాకు తోడుగా ఉన్నాడు. ఆయన నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి శత్రువులు నన్ను సమీపించలేకపోయారు. ఆయన నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి మరణకరమైన పరిస్థితులు వచ్చినా నేను తప్పించబడి జీవములోనికి దాటించబడ్డాను. కారణం ఏంటంటే నా దేవుడైన యెహోవా నాకు తోడుగా ఉన్నాడు. ఇక్కడ దావీదు కూడా రూపాంతరము పొందడానికి కారణము యెహోవా అతనికి. ఇప్పుడు నేను అడుగుతాను మిమ్మల్ని, మీరు రూపాంతరం పొందాలంటే మీరేం చేయాలి? అది హల్లెలూయా. దావీదు రూపాంతరం చెందాడు. ఎలా చెందాడు? దేవుడు తోడుగా ఉన్నాడు. ప్రతి విషయంలో దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు, తోడుగా ఉన్నాడు. దేవుని బిడ్డలరా, ఏ మార్గములో వెళ్ళాలని, ఏం చెయ్యాలన్నా కూడా దేవుడు అతనికి ఆలోచన చెప్తున్నాడు, అతన్ని బలపరుస్తున్నాడు, అతనికి తోడుగా ఉన్నాడు. అందుకే దావీదు ఏమయ్యాడంటే రూపాంతరం పొందాడు. ఇక్కడ మనం కానీ గమనిస్తే యోసేపునకు యెహోవా తోడుగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా బాగా గమనించాలి. యేసయ్య మనకు తోడుగా ఉంటే మనం ఏం చెందుతాము? రూపాంతరం, మార్పు చెందుతాము. దేవుని దూత వలె మంచి చెడులను వివేచింపగలిగినటువంటి జ్ఞానాత్మ. అయితే ఆయన మనకు తోడుగా ఉండాలంటే ఈరోజు మనం ఏం చేయాలి? యోసేపునకు యెహోవా తోడై ఉన్నాడు. గమనించండి, యోసేపు యొక్క చరిత్ర మనకు బాగా తెలుసు. దేవుని బిడ్డలారా, చిన్నతనము నుంచి యోసేపుకు శ్రమలు. చిన్నతనములోనే తల్లిదండ్రులకు, రక్త సంబంధులకు, బంధువులకు, తన స్వస్థలానికి దూరమైపోయి ఒక బానిసగా అమ్మబడ్డాడు యోసేపు. అందరికి దూరం అయిపోయాడు. కానీ యెహోవా మాత్రము యోసేపుని విడిచిపెట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక బానిసగా కొనుక్కున్నారండి యోసేపుని. ఒక 30 వెండి నాణ్యాలు ఇచ్చి ఇష్మాయిలు సంతతి వారు కొనుక్కున్నారు. ఆ రోజుల్లో మనుషులను కొనుక్కునేవాళ్ళు. దేనికంటే ఆ వ్యక్తి బ్రతికినంత కాలము తన ఇంట వెట్టి చాకిరీ చేయడానికి. ఈరోజు కూడా ఉంది అట్లాగే. ఈ అరబ్ కంట్రీస్కి వెళ్తే కొన్ని ప్రాంతాలు, అన్నీ కాదు, దుబాయ్ ఇంకా కొన్ని ప్రాంతాల్లో మన ఇండియా నుంచి చాలామందిని కొనేసుకుంటారు. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ పాస్పోర్ట్లు, వాళ్ళ వీసాలు తీసి వాళ్ళు దాచిపెట్టేస్తారు. ఇంకా పాస్పోర్ట్ లేకుండా బయటకు వచ్చారంటే ఇంకా అంతే, తీసుకెళ్ళి జైల్లో వేసేస్తారు. అందుకు బలవంతంగా సంవత్సరాల తరబడి వెట్టి చాకరీ చేస్తున్నారు.
అదేవిధంగా యేసేపును కూడా కొనుక్కున్నారు. వెళ్ళాడు ఒక ఇంటికి, పోతిఫర్ ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఒక చిన్న పనివాడుగా, మరి ఏ పని చేశాడో తెలియదు కానీ, ఒక పనివాడుగా ఉన్నటువంటి యేసేపు కొద్ది కాలంలోనే ఆ ఇంటి మీద అధికారి అయిపోయాడు, మేనేజర్ అయిపోయాడు ఒక్కసారిగా. ఏందినంటే అతని యజమానుడైన పోతిఫర్ యొక్క కటాక్షము యేసేపు మీదకు వచ్చింది. ఎందుకో తెలుసా? యేసేపు వచ్చిన తర్వాత పనివాడుగా అతనికి ఏ పని అప్పగించినా అందులో 100 ఫలం కనబడుతుంది. అది ఎంత క్లిష్టమైన పని అయినా సరే, కష్టమైన పని అయినా సరే, యేసేపుకి ఇస్తే దేవుని బిడ్డలారా, యేసేపు ఆ కార్యాన్ని తలపెట్టగానే విచిత్రం ఏంటంటే అది సఫలమైపోతుంది. యేసేపు వచ్చిన తర్వాత పోతిఫర్ యొక్క ఆస్తి అంతా డబుల్ అయిపోయింది. అప్పుడు ఆ పోతిఫర్ గమనించాడు, ఈ యేసేపు వచ్చిన తర్వాత నా ఇంటి పరిస్థితులంతా మారిపోయింది, ఏ అదృష్టవంతుడా ఏందని పరిశీలించి పరీక్షిస్తే అతనికి వచ్చినటువంటి సమాచారం ఏంటంటే, అయ్యా అతను ఏదో అదృష్టవంతుడు ఇంకోటి కాదు, కానీ అతని దేవుడైన యెహోవా అతనితోనే ఉన్నాడు కాబట్టి ఎండిన నేలలు అడుగుపెట్టిన అక్కడ జీవజలాలు ఉబుకుతున్నాయ్యా. కారణం ఏంటి? భూమిని ఆకాశమును సృజించిన సర్వ సృష్టికర్త అయిన దేవుడైన యెహోవా యేసేపునకు తోడై ఉన్నాడు కాబట్టి అతను తలపెడుతున్న ప్రతి కార్యము సఫలమవుతుంది. ఈరోజున దేవుని బిడ్డ, నీవు కూడా నీ వ్యక్తిగత జీవితంలో కొన్ని కార్యాలు తలపెడుతున్నావు, అయితే అవి మధ్యలోనే ఆగిపోతున్నాయే. ఎందుకు ఆ కార్యములు సఫలము కావడం లేదు? కావలసిన ఐశ్వర్యం ఉంది, డబ్బు ఉంది, పనివాళ్ళు ఉన్నారు, బంధువులు ఉన్నారు, రక్త సంబంధులు ఉన్నారు, ఎంతమంది ఉన్నా సరే దేవుని బిడ్డలారా, ఎందుకు నీ కార్యము సఫలము కావడం లేదంటే యేసయ్య నీకు తోడుగా లేడు. హల్లెలూయా. ఆయన నువ్వు వెళ్ళే మార్గములో నీకు తోడుగా లేడు. నువ్వు తలపెట్టే కార్యములో ఆయన నీకు తోడుగా లేడు. అందుకే దేవుని బిడ్డ, నువ్వు తలపెట్టే ప్రతి కార్యము మధ్యలోనే ఆగిపోతుంది. నక్కలగుంట్లో ఒక కుటుంబం ఉంది, మా విశ్వాసులు. వాళ్ళు ఇల్లు కట్టుకోవాలనుకున్నారు. అయితే అక్కడ వాళ్ళకున్న ఇంచుమించు ఒక 50 అంకణాలు ఉంది. అందులో 10 అంకణాలు మందిరానికని ఇచ్చారు. కానీ కొన్ని కారణాల వల్ల అప్పుడు మందిరం కట్టలేకపోయాం.